అకాల వర్షంతో రైతులకు భారీ నష్టం వాటిల్లిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వారం గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం 1 కేజీ ధాన్యం కొనుగోలు చేయలేదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 26 నాడు రాత్రి కూడా పెద్ద వర్షం పడ్డది. అప్పటికే రైతులు మళ్ళీ పాపం అవన్నీ మళ్ళీ ఆరబోసుకున్నారు. మళ్ళీ రాత్రి పెద్ద వర్షం పడ్డది. మరి ఈ వరి కోసి నిన్న మొన్న కోసినాయి కాదు, ఇవన్నీ కూడా దాదాపు 15-20 రోజుల కింద కోసినటువంటి వడ్లు ఇవన్నీ కూడా. మరి స్థానిక ఎమ్మెల్యే వచ్చి 9-10 రోజుల కింద ఇక సెంటర్ను ప్రారంభించిపోయింది. మరి ఇప్పటి వరకు వరి ధాన్యాన్ని తీసుకుపోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నది. మరి వడ్లు ఎందుకు పోతలేవంటే అలాట్మెంట్ రాలేదని చెప్తా ఉన్నారు. మరి రైతులు 6 కాలం కష్టపడి పండించిన తర్వాత అమ్ముకోవడం పెద్ద గగనం అయిపోతున్నది, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా, తక్షణమే ఈ తడిసినటువంటి ధాన్యాన్ని, మరి ఎందుకంటే ఎక్కడో కొద్ది ఉంటే మళ్ళీ మొలకలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, దీని కలర్ కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ వడ్లన్నింటిని కూడా మరి టాప్ ప్రియాట్లో మరి మిల్లర్స్ దగ్గర పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం మాటలు చెప్పకుండా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కమలాపురే కాదు, నాగారం, ఆజం నగర్, గొల్లబుద్దారం, దీక్షకుంట, మరి అదేవిధంగా పంబాపూర్, మరి ఇట్లా అనేక గ్రామాలలో మరి ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క గ్రామంలో 20, 30, 40, 50 లారీల యొక్క వడ్లు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది. మరి ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. చెప్పుకోవడం మాటలు చెప్పడం కాదు, నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈరోజు ఈ వడ్లను తీసుకెళ్ళాలి. అదేవిధంగా బోనస్ ఇస్తామన్నారు, ఇప్పటికి కూడా చాలామందికి బోనస్ కూడా రాలేదని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ క్రాప్లో కూడా చాలామంది సన్నవడ్లు పెట్టింది కాబట్టి తక్షణమే పెట్టి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తీసుకొని ఎడల తక్షణమే మేమందరం కూడా అవసరమైతే మరొక ధర్నా కార్యక్రమం చేయాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. అంత దూరం తీసుకురావద్దని కూడా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం, హెచ్చరిక కూడా చేస్తాం. మరి స్థానికంగా ఉండేటువంటి జిల్లా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, కలెక్టర్ గారు కానీ అన్ని సెంటర్స్ విజిట్ చేసి రైతులకు కూడా మనోధైర్యం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతాం.